కూటమిలో ఏం జరుగుతుంది సార్? ఏం జరుగుతుంది కూటమిలో? ఏం జరుగుతుంది? ఇక్కడేమో ప్రభుత్వానికి సంబంధించి కీలక అంశాలకు సంబంధించి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్లు, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇక్కడ మినిస్టర్లు అందరూ ఏకమై వాళ్ళకి సంబంధించి మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ గారేమో ఒకవైపు ఆలయాల పర్యటన ఆయన వెళ్తూ ఉన్నారు, లోకేష్ గారేమో ఇక్కడ ఆయన పొలిటికల్ మూవ్స్ ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఏం జరుగుతుంది? వెనకటికి ఒకటి చూడండి, వెనకటికి పనిలేనోడు పిల్లితల గొరిగాడని. ప్రభుత్వం ఏం చేయాలన్న దాని మీద నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయన సెక్రటరియట్లో అందరూ మీటింగ్లో ఇండస్ట్రియలైజేషన్ మీద మైనస్లో ఉంది మన ఫిగరు, -2.84 దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. జిఎస్టీ గ్రోత్ కానీ జిఎస్టీ కూడా లడాఖ్తో పోటీ పడుతున్నాం. అలాగే జిఎస్డిపి జీడిపి కంట్రిబ్యూషన్స్ కూడా వరస్ట్ టు ద వరస్ట్. సో ఇట్లన్నిటి నుంచి బయటపడాలంటే మార్గాలు లేవు. ఆదాయ వనరులు పెంచుకోవడానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, లెక్కర్ రేట్లు ఎబ్బడిముబ్బడిగా పెంచేశారు. దీనివల్ల ఏమవుతున్నాయి, రాష్ట్ర ఖజానాగా డబ్బులు వచ్చినప్పుడు ఎక్స్చెక్కర్ నుంచి బయటికి వెళ్ళే కార్యక్రమానికి సంక్షేమానికైనా పెద్ద పెట్టేస్తారంటే అవతల పక్క రైతులకే ఇవ్వట్లేదు. అంతే కదా, కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా రిలీజ్ చేసింది కూడా ఎక్కడ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా వాళ్ళ ఖరీఫ్ రబీ సీజన్లో మనం రేట్లు ఎలా ఉన్నాయో కంపేర్ చేసుకోవచ్చు. రేట్లు పట్టి చూపిస్తాను ఒకసారి చూడండి. గత ప్రభుత్వానికి ఇప్పటికి, గత ప్రభుత్వానికి కాదు, గతంలో ఉన్న రైతు, సంవత్సరం క్రితం ఉన్న రైతు ఇప్పుడు రాత్రి వేరే విధంగా అయిపోడు కదా, డెవలప్ అయ్యేది ఉండదు. ఎవడన్నా ముందుకు పురోగతి సంతరించుకోవాలి, అధోగతి పాలవుతుంటే రైతు ఇది ఎక్కడ విడ్డూరు అండి? నాకు అర్థం కాదు. ఈ స్వామినాథన్ కమిషన్ అపోజిషన్లో ఉన్నప్పుడే జ్ఞాపకం వస్తాడు ఆయన మీకు. ఒక ఎంఎస్పీ రేట్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎక్కడ ఇస్తున్నాయి? ఇప్పుడు చూడండి, గతంలో కందులు 13,000 రూపాయలు ఉండేది గత సంవత్సరం, ఈ సంవత్సరం 6,000 రూపాయల. ఏం పాపం చేశారు? సగానికంటే ఎక్కువ. వడ్లు 2,000 రూపాయలు అమ్మారు, 2,500, 2,200, 2,100 కూడా చూసాను నేను. ఇది తీసుకొస్తే అవి ఇప్పుడు 1,300 ఇస్తున్నారు. ఏమి మనం మార్కెట్లో ఫ్రీగా దొరుకుతున్నది బియ్యం? ఎంత రేట్లు పెట్టుకుంటున్నాం? 60-70 రూపాయలు తక్కువ పనికిమాలిన బియ్యం కూడా 60-70 రూపాయలు కొత్త బియ్యం. ఇంకా పాత బియ్యం అయితే రేట్లు చెప్పేక్కర్లే. జనాలు జడ్డు వల్లగా అలా మార్చి సినిమా చూసి అలా రైతుల్లో చైతన్యం, ఈ తోటకూర కబుర్లే అందరూ. మనం మారం, ఆ రైతుల్ని పట్టించుకుని నాదుడే లేడు. ఇంకా ఘోరంగా చెప్తా సార్. ఇదొక ఎత్తి అయితే పత్తి 6,700 అమ్మారు గత సంవత్సరం, దానికన్నా ముందు సంవత్సరం. ఇప్పుడు మరీ పైశాచికంగా 4,500. ఇది కాక మిర్చి 20,000 ఉండేది, 10,000. మీరు గుంటూరే కదా, మిర్చి రేటు తెలీదా? చాలా దారుణంగా పడిపోయింది. తల్ల తాకట్టు పెట్టేస్తారండి. మిర్చి పంట ఎంత కష్టం తెలుసా సార్? 4 సార్లు నీళ్ళు పెట్టాలవా? నీళ్ళు రైతు కూలీలు ఎంత కష్టంగా ఉందో తెలుసు కదా. నేనే చెప్తున్నా కదా, ఒక రోజు ఒక రైతు పని చేయాలంటే 800 కూలీ చెల్లిస్తున్నారు. మేమే చెల్లిస్తాం మా పొలాల్లోనే. అదే చెప్తున్నాను, 20,000 రూపాయలు క్వింటాలకు పడినప్పుడే దిక్కు దివం లేదు దానికి, ప్రాఫిట్ మోడల్ కనపడలే. కానీ అది ఎప్పుడైతే చైతన్యవంతంగా మిర్చి రైతులు వేసుకుంటే వాళ్ళ వెతలు ఎవరు తీరుస్తారండి? ధరల స్థిరీకరణ అనేది మాట్లాడరా? పోనీ ఇబ్బడిగా రైతుల రేట్లు వాళ్ళకి ఇచ్చి రేట్లు ఇంకా దయనీయంగా తగ్గిస్తూ బయట మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి కంపేర్ చేయండి. మరి దేనికొన్నాయి ప్రభుత్వాలు? ఒక పక్క రైతు గోస, రైతు పరిరక్షణ, ఉచితంగా 9 గంటల కరెంట్ ఇస్తున్నాం, సబ్సిడీ ఎరువులు ఇస్తున్నాం, అవుట్కమ్ ఏది? మీరు అన్నీ చేసేస్తారు నిజమే, కానీ రైతు వెతలు ఎందుకు సస్టైన్ అవ్వట్లే? నష్టపోతున్నారు ఇంకా. ఇవన్నీ ఒక పక్కన నడుస్తుంటే ఈయన గుళ్ళు గోపురాలను పోయిడైనా నిన్నటిదాకా నడుము నొప్పి జబ్బడిపోయిన ఇంట్లో పడుకున్నాడు. ఇవాళ ఏమో క్యాబినెట్ మీటింగ్ రాకుండా జబ్బడిపోయి కాబట్టి ఇంట్లో ఉన్నాడు అనుకుంటే నా టక్కన పోతాడా? తమిళనాడును గుళ్ళు ప్రక్షాళన అవసరం ఇప్పుడు? మొక్కుబొల్లే ప్రస్తుత పరిస్థితులు అదండి. పంచాయతీరాజ్ శాఖ హెడ్ చేస్తున్నాడు ఆయన, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో. ఆయనకి ఇవాళ పంచాయతీరాజ్ శాఖకి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎలకేషన్స్ వీటిలన్నిటి మీద కేటగరైజేషన్స్ కావాలా? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో అనుసంధానించుకుని రాష్ట్రానికి ఏమొచ్చాయి ఏమి లేవు దీని అనుగుణంగా ఫైనాన్స్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసుకుని పెట్టాలా? ఏరే రేపు బడ్జెట్లో పెట్టాలంటే మంచి ప్రభుత్వం రాసినట్టు మొన్న బడ్జెట్ మీద ఇలా ఊగిపోయారు కదా, ఇది రండి రేపు పెడతారు కదా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సార్, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆయన పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో చేతులు గెలిపి 14 నుంచి 19కి వాళ్ళ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆయన ఫస్ట్ ప్రైజ్ చేసింది ఉద్దానం. మనోడన్ని గోడవలలో టెంట్లు వేసి పకోడీ కబుర్లు చెప్పి కనీసం సురక్షిత వాటర్ కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎప్పుడైతే ఉద్దానంలో పర్మనెంట్ హాస్పిటల్, వాటర్కి ప్యూరిఫైడ్ ప్లాంట్తో శాశ్వత పరిష్కారం ఏ ప్రభుత్వం ఇచ్చింది? కనిపించింది. రెండోది ఆ గ్రీన్ కోకి వెళ్ళాడు ఆయన కర్నూలు. అది ఎలా తిరిగారు చూసారు కదా, ఆయన కారులోంచి బయట నిలబడి, చిన్నపిల్లలు చూడండి హెలికాప్టర్ ఆ సన్ రూఫ్ లోంచి పైకి లేచి నిలబడినట్టు ఆయన కారు అంతా నిలబడి పాపం ఆద్యంతో అదంతా కలిగి తిరిగాడు. చూసుకున్నాడు, తెలుసుకున్నాడు దీనివల్ల ఎంత ఎనర్జీ రిసోర్సెస్ వస్తున్నాయి, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, మన రాష్ట్రానికి ఎంత వరప్రదాయం అవుతుంది, ఇవన్నీ గమనించుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తి అయితే
ఇండస్ట్రియలైజేషన్ గురించి వీళ్ళు రఘురామకృష్ణరాజు గారిని అప్పుల మీద అడగమన్నప్పుడు అడిగితే చిన్నపిల్లలు చేసినట్టు వీళ్ళు కూడా పరిమాణత్వాన్ని రాజ్యసభలో మొక్క ఇచ్చేసాడు. నేను నిర్మలా సీతారామన్ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ హౌ ఫనామినల్ గ్రోత్ యాజ్ ఫర్ యాజ్ ఇండస్ట్రియలైజేషన్ ఈస్ కన్సర్న్ అన్న గ్రోత్ మొహం ఇడిచి చెప్పేసింది ఆవిడ. డైరెక్ట్ అంటే బోత్ హౌసెస్లో పార్లమెంట్లోను రాజ్యసభలోను చంపుడు ప్యానీలు కలిపి చెల్లి వచ్చారు. ఏది దావోస్ వెళ్ళి చెప్పిన పకోడీ కబుర్లు, వెళ్ళి లోకేష్ గారు మాట్లాడిన మాటలు, ఇట్లన్నిటికీ సమాధానం శాశ్వత పరిష్కారం. అక్కడ మళ్ళీ స్కూల్ వెళ్ళి చూసి వచ్చాడు ఈయన. ఎందుకంటే 14-19లో ఆయన 19లో ఆయన ఇండిపెండెంట్కి వెళ్ళినప్పుడు కూడా పాపం కింద కూర్చుని స్కూళ్ళు పరిశీలించి వచ్చిన ఉదంతం ఆయనకు తెలుసు. కళ్ళ ముందు స్కూళ్ళు కనపడ్డాయి ఎలా ఉన్నాయి కలకల్లాడుతూ. ఇవన్నిటి ప్రస్థానంలో మొన్న బడ్జెట్ సమావేశాలు కూర్చున్నాడు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో గవర్నర్ని చిన్నపిల్లని చేసి 10 లక్షలని అబద్ధాలు చెప్పేశారు. తెంగరోళ్ళ అబద్ధాలు చెప్పేసి పోయాడు. అక్కడేమో మండల్లో 14 లక్షల కోట్లని యనమల రామకృష్ణ గారు చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి 10 లక్షలని అడావిడి చేశారు. తీరా బడ్జెట్ పెట్టేసరికి 6,47,000 కోట్లు. నీకు నిజంగా తెలియపోవచ్చు. పక్కన నాదల మనోహర్ అనుభవజ్ఞుడే కదా. చూడండి సార్ మన చిన్నపిల్లలు చేసి ఎలా మోసం చేశారో. ఆ దిక్కుమాల పేపర్లు చదువు సంచాలైన బుర్ర తక్కువ బ్యాచ్ని కూర్చోపెట్టి మనకి అన్ని అబద్ధాలు చెప్పి ఎలా చేశారు. పిల్లి కలెక్ట్ సెక్షన్లో పురంధేశ్వరంతో కూడా ఇవే దిక్కుమాల అబద్ధాలు చెప్పించారు. అది నమ్మి మనం చెప్పుకొని చచ్చాం. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో విధ్వంసం అయిపోయింది, ప్రపంచం తెరబడిపోయింది అని చెప్పేదేరా మన్నడితోనే వీళ్ళు మళ్ళీ మన చిన్నపిల్లలు చేసి అన్ని తిరిగి పంపించి మనతోనే చెప్పిస్తున్నారు. మీరు రాష్ట్రం అంతా కలిగి తిరిగితే మీకేమో 10వ ర్యాంక్ ఇచ్చారు, గమనించట్లేదు. నిజంగా సార్ ఆయన ఒక్కడే కదా మన్యం జిల్లాలు తిరిగిండు, కర్నూలు పోయిండు, ఆయన అనంతపురం అదేదో ఆ ఎంపీడీఓన ఉన్న కొట్టాడంటే ఆడపోయారు. రాష్ట్రం తిరుగుతుండు కదా ఆయనే. అలాంటి 10వ ర్యాంక్ ఇస్తారా?